అందుకే పసిబాలుడికి అంటే చిన్న చిన్న పిల్లలకే దేవుడు దర్శనాలు ఇస్తుంటాడు. చిన్న చిన్న పిల్లలనే దేవుడు దర్శిస్తూ ఉంటాడు. చిన్న పిల్ల హృదయం ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు దీవిస్తూ ఉంటాడు. అలాంటి గొప్ప హృదయము మనకి ఈ క్రిస్టమస్ రోజున ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. మరి మనము ఆశపడితే మన యొక్క ఆశను దేవుడు సంతృప్తి పరుస్తాడు. అదేవిధంగా దేవుడికి ఇవ్వాల్సిన బహుమానము ఈ క్రిస్టమస్కి నువ్వు ఏంటి, తన పుట్టుకకి అంటే నీ హృదయాన్ని దేవుడికి బహుమానంగా ఇవ్వు అని దేవుడు అడుగుతున్నాడు. మనము కూడా పసి బాలుడు వలె మారిపోయి దేవుడికి దగ్గరగా బ్రతకాలి అంటే దేవుడు ఆశపడుతున్నట్లుగా ఒక అమూల్యమైన బహుమానము నీవు ఇచ్చేది ఏంటి అని అంటే దేవుడికి నీ జీవితమే, నీ హృదయమే. మరి అలాంటి అమూల్యమైన బహుమానాన్ని నువ్వు దేవుడికి ఇవ్వాలి అంటే ముందుగా నువ్వు దేవుడికి మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించుకోవాలి. ఆ అడ్డుగోడ ఏంటి అని అంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము, తన పాపములను కప్పి పెట్టుకొనివాడు బాగుపడడు, ఆ పాపములను ఒప్పుకొని వారిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును. పాపములను మూటగట్టుకోకు. ధనాన్ని మూటగట్టుకుంటేనే దేవుడు ఏమన్నాడండి పరిశుద్ధమైన గ్రంథంలో, ఇదిగో ఇది విగ్రహారాధనతో సమానము, ఇది వ్యభిచారంతో సమానం అన్నాడు దేవుడు. మరి అలాంటిది ధనము కంటే ఘోరమైనది పాపము. మరి ఆ పాపాన్ని మూటగట్టుకుంటే మనము బాగుపడమనే దేవుడు చెప్తున్నాడు. సారీ టు సే, కానీ దేవుడు పరిశుద్ధమైన గ్రంథము మనల్ని హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మనలో పాపం ఉంటే మనం బాగుపడము. ఎన్ని క్రిస్టమస్లు వచ్చినా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి, కానీ మనం బాగుపడాలి అంటే మనకిని భగవంతుడికి అడ్డుగోడగా ఉన్న పాపాన్ని అనే దాన్ని మనం తొలగించుకోగలగాలి. తొలగించుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి అని అంటే ఆ పాపములను ఒప్పుకొని వారిని పరిత్యజించువాడు దేవుడి యొక్క దయను పొందుతాడు. నువ్వు పాపాలని ఒప్పుకోవాలి అంటే పాప సంకీర్తనం తీయాలి. కన్ఫెషన్కి వెళ్ళి కన్ఫెషన్ తీయి. నీకు దగ్గరగా చర్చెస్ ఉన్నాయి అంటే యేసుక్రీస్తుల వారే స్వయంగా పేతురు అనే రాతిపై కట్టబడిన సంఘము ఈ యొక్క కథోలిక శ్రీ సభ. అక్కడికి వెళ్ళి పాప సంకీర్తనం తీయి. దేవుడు తప్పకుండా నీ యొక్క పాపాలను క్షమిస్తాడు.